ఆత్మకు జీవమునిచ్చు వాక్యం, ఆత్మను వెలిగించు వాక్యం, ఆత్మను దేవునికి దగ్గరికి చేర్చే వాక్యం. ఈ వాక్యమును మీకు అందించుతున్న వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్. చెప్పండి, పశ్చాత్తాపము అంటే ఏంటి? దేవుడు పశ్చాత్తాపడతాడా? దేవుడు పశ్చాత్తాపడతాడా? కొన్ని వచనాలు చదువుతా, మీరు ముందు పశ్చాత్తాపము అనగా అర్థమేమిటి, దానికి కొంత వివరణ ఇస్తాను. చేసిన తప్పును లేక పాపమును గూర్చి బాధపడటము. చేసిన తప్పును లేక పాపమును గూర్చి బాధపడటమే పశ్చాత్తాపడటం. ఇప్పుడు అందుకు కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. ఆదికాండము 4:13 ఆదికాండం 4:13. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. అంటే పశ్చాత్తాపడుతున్నాడు. చేసిన తప్పు లేక పాపమును గూర్చి తను గుర్తించాడు. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటూ పశ్చాత్తాపడుతున్నాడు. ఇప్పుడు మత్తయి సువార్త 27:3-4 కూడా చూడండి. అప్పుడు ఆయనను అప్పగించిన యూదా ఆయనను శిక్షింపబడగా చూసి పశ్చాత్తాపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుని యుద్ధకు పెద్దల యుద్ధకు మరలా వచ్చి ఆ యూదా అంటున్నమాట, నేను నిరపరాధ రక్తమును అప్పగించి పాపము చేసి తిని. అనగా పశ్చాత్తాపం అంటే ఏంటి అంటే చేసిన తప్పును లేక పాపమును గూర్చి బాధపడటం. కయీను బాధపడ్డాడు, యూదా ఇస్కరియోతు యూదా కూడా బాధపడ్డాడు. అనగా పశ్చాత్తాపము అనే పదానికి అర్థం ఏంటి అంటే చేసిన తప్పును గూర్చి లేదా పాపమును గూర్చి బాధపడటం. ఇప్పుడు ఈ పశ్చాత్తాపడటం అనే మాటకు అర్థం తెలుసుకున్నాం కదా. మరి దేవుడు పశ్చాత్తాపడతాడా, సంతాపడతాడా అన్నటువంటి ప్రశ్నలో మొదటిది, దేవుడు పశ్చాత్తాపడినటువంటి వచనాలు చదువుతా, ముందు అది ఆలోచన చేద్దాం. దేవుడు పశ్చాత్తాపడినటువంటి వచనాలు ఆమోసు గ్రంథం 7:3-6. ఆమోసు గ్రంథం 7:3-6 ఒకే విధంగా ఉంటుంది ఒక వాక్యము. యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని చెప్పెను అని 3-6 రాయబడింది. ఆమోసు గ్రంథం 7:3-6. ఇప్పుడు చెప్పండి, పశ్చాత్తాపం అంటే అర్థమైంది ఏమన్నా? పశ్చాత్తాపం అంటే చేసిన తప్పును గూర్చి లేదా పాపమును గూర్చి బాధపడటం, ఒప్పుకోవటం. ఇప్పుడు వినండి, యెహోవా పశ్చాత్తాపడి అంటే దేవుడు కూడా తప్పు చేశాడా లేక పాపం చేశాడా పశ్చాత్తాపడుతున్నాడు? వాక్యము యెహోవా పశ్చాత్తాపడి అది జరగదని చెప్పాడు అని ఆమోసు 7:3-6 రాయబడింది. ఇంకో మాటను కూడా చదువుతాను. యోనా గ్రంథం 3:10. యోనా గ్రంథం 3:10. ఈ నీనివే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదును అని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను అని రాయబడింది. దేవుడు చూసి పశ్చాత్తాపడి వారికి చేయుదును అనుకున్నటువంటి కీడు చేయక మానెను. వినండి, పశ్చాత్తాపం అంటే ఏంది? చేసిన తప్పు లేదా పాపమును గురించి బాధపడటం. దేవుడు పశ్చాత్తాపడ్డాడట ఇక్కడ కూడా. అంటే ఈయన తప్పు చేశాడా లేక పాపం చేశాడా? పశ్చాత్తాపడిని రాయబడింది. దేవుడు పశ్చాత్తాపడినట్లుగా రాయబడిన వచనాలు ఇవి. యోబేలు గ్రంథం 2:13 కూడా ఇదే మాట ఉంటుంది. అలాగే
యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇలాగే ఉంటుంది. దేవుడు పశ్చాత్తాపపడి అని చదువుతూ ఉన్నా. పిల్లరా ఆలోచించండి. పశ్చాత్తాప అంటే తప్పును లేదా పాపమును గురించి బాధపడాలి. మరి దేవుడేం తప్పు చేశాడు లేక పాపం చేశాడు పశ్చాత్తాపడినట్టు వాక్యాలు రాయబడినవే. మరొక కోణాన్ని చూద్దాం. దేవుడు పశ్చాత్తాపడెను అన్నటువంటి మాటలు చదివినటువంటి ఈ బైబిల్లోనే దేవుడు పశ్చాత్తాపడడు అని కూడా రాయబడింది. ఆ వచనాలు కూడా చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా దేవుడు తన కృపావరముల విషయములలోను పిలుపు విషయములలోను పశ్చాత్తాపడడు. మరొక వాక్యాన్ని చదువుకున్నాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు గాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. మరొక వచనాన్ని చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. మరియు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు. పైన ఏం చదువుకున్నాం? దేవుడు పశ్చాత్తాపపడి అని చదువుకున్నాం. యోనా గ్రంథం, యోవేలు గ్రంథం. ఇక్కడ చూస్తే దేవుడు పశ్చాత్తాపపడడు అని చదువుతున్నాం. ఏది ఇంతకీ కరెక్టు? పశ్చాత్తాపం అనే పదానికి అర్థం ముందే చెప్పుకున్నాం. చేసిన తప్పును లేదా పాపంను గురించి బాధపడటం. దేవుడు పడ్డాడు అని అంటే తప్పు చేసి ఉండాలి లేదా పాపం చేసి ఉండాలి, దాని విషయమై బాధపడాలి. మరి అలాగైతే అలా రాయొచ్చు. ఎలా? దేవుడు పశ్చాత్తాపడి అది జరగదని చెప్పాను అని ఆమోస గ్రంథంలో చెప్పినట్లుగా తప్పు చేయడు కదా ఆయన. పాపం ఉంటే దేవుడు ఎలా అవుతాడు? ఆయనలో పాపం లేదని చదువుతున్నాం కదా. అసలు పాపమే ఆయనకు సంబంధం లేనిది కదా. మరి అలాంటప్పుడు ఎలా పడ్డాడు? ఒకవైపు ఏమో పడ్డాడు అని చదువుతున్నాం, ఒకవైపు పడలేదు అని చదువుతున్నాం. ఎదుటివాడి ఇవి రెండు వచనాలు మన ముందు ఉంచితే మన సమాధానం ఏంటి? మీ బైబిల్లోనే ఒకవైపునేమో పడ్డాడు అని రాయబడింది, మరోవైపున పడడు అని రాయబడింది. దీనికి ఏం చేయాలి? కరెక్ట్ ముందు మీరు చెప్పండి అని అంటే మన సమాధానం ఏంటి? ఏమన్నా ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రశ్నించాను, చర్చా వేదిక ఇది, మీ అభిప్రాయం చెప్పండి. రెండు మీ ముందు ఉంచాను, రెండు వాక్యాలను మీ ముందు ఉంచాను. పడ్డాడు అని చదివాము, పడడు అని చదివాము. ఏ దాన్ని ఒప్పుకుందాం? నోరిప్పి మాట్లాడాలి మీరు. రెండు విషయాలు మీ ముందే పెట్టాను, యాదానికి ఓటేస్తారు. ఏమన్నా పశ్చాత్తాపం అనే పదానికి ముందు అర్థం చెప్పుకున్నాం కదా. పాపము లేకపోతే తప్పు గుర్చి బాధపడేదే పశ్చాత్తాపం. మరి దేవుడు తప్పు చేస్తే పశ్చాత్తాపడాలి, కానీ దేవుడు తప్పు చేయనప్పుడు ఎట్లా పశ్చాత్తాపడతాడు కదా? ఇదేదో మన వైపుగా కాకుండా తర్జుమా చేసే విధానంలో పొరపాటు జరిగింది అని సరిపెట్టుకోక తప్పదు. ఎందుకంటే దేవునికి తప్పు పాపమును అంటగట్టలేము మనం. మనిషి అయితే ఇప్పుడే చదువుకున్నాం కదా, నరుడైతే పశ్చాత్తాపడతాడు, కానీ పశ్చాత్తాపడటకైనా నరుడు కాడు చదువుకున్నాం కదా. మా మనుషులం కాబట్టి పొరపాట్లు చేస్తాం, తప్పులు చేస్తాం, పాపం చేస్తాం. కాబట్టి పాపం విషయంలో కయీను వలె కొంచెం గుర్తిస్తాం, ఇస్కరియోతు వలె పాపమును గురించి ఆలోచన చేస్తాం. మరి ఆయన పాపం చేయడు కదా, ఆయన ఎలా పశ్చాత్తాపడతాడు? కనుక ఎవరైనా ఇవి రెండు విషయాలు మీ ముందుకు తెస్తే మీరు చెప్పాల్సిన మాట తర్జుమా లోపమే కానీ దేవుని వైపుగా లేదు. అసలు అక్కడ రాయబడాల్సినది ఏంటి అని అంటే చెబుతాను చూడండి అని చెప్పండి. ఆయన సంతాపపడువాడు, పశ్చాత్తాపడేవాడు కాడు. సంతాపపడతాడు ఆయన.
పశ్చాత్తాపపడేవాడు కాదు, సంతాపపడతాడు. ఇప్పుడు సంతాపం అంటే అర్థం ఏందో ఆలోచన చేద్దాం. సంతాపము అంటే జాలి పడటం. ఇప్పుడు ఒక వ్యక్తి ఇంట్లో ఎవరైనా చనిపోయారు, అక్కడికి వెళ్ళి గంతులు వేస్తామా మనం? వేయం. సానుభూతి చూపిస్తాం. అయ్యా దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు, బాధపడకండి దేవుడు రాడమా? అని వారి మీద జాలి చూపుతాం. సంతాపము అంటే అర్థము ఎదుటి వారి మీద జాలి చూపడం. జాగ్రత్తగా గమనించండి. సంతాపము అని అంటే మన మనసులో రావాల్సిన అర్థం ఏంటి అంటే జాలి చూపడం. ఇప్పుడు జాలి చూపడమే సంతాపము అన్న భావనతో వాక్యాలను చదువుదాం, చూద్దాం. నిర్గమాకాండం 32వ అధ్యాయం 14వ వచనం. నిర్గమ 32:14. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. అంటే నేను వాళ్ళకి ఏదైనా కీడు చేస్తే బాధపడిపోతారు, సస్తారు అని జాలి చూపుతూ ఉన్నాడు వాళ్ళ మీద. మన దేవుడు జాలి కలిగిన వాడు అనటానికి సంతాపము సూచనగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పినటువంటి కీడును గూర్చి సంతాపపడెను. ఇది దేవునికి సరి అయినటువంటి మాట. మరొక వాక్యాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనం. ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. వాళ్ళ కష్టం రప్పియాలని అనుకున్నా, కానీ వాళ్ళు మారు మనసు పొందారు కాబట్టి వాళ్ళ మీద నేను జాలి చూపుతున్నా, జాలి పడుతున్నా. సంతాపపడెను. మరో వచనం చదువుకున్నాను. కీర్తనలు 135:14. కీర్తనలు 135:14. యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును, తన సేవకులను బట్టి ఆయన సంతాపము నందును. సంతాపము నందును. మరొక వాక్యాన్ని న్యాయాధిపతులు 2వ అధ్యాయం 18వ వచనం. తమ శత్రువులు తమను బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను అని రాయబడింది. అలాగే ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 6వ వచనం, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయం 13 వచనం, ఆదికాండం 6వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ రెఫరెన్స్లను అన్నిటిని మనం పరిశీలించినప్పుడు ఒకటి స్పష్టత వస్తుంది. ఏంటది? దేవుడు పశ్చాత్తాపపడతాడా సంతాపపడతాడా అంటే ఆయన ఎంత మాత్రము సంతాపపడేవాడే తప్ప పశ్చాత్తాపపడేవాడు కాడు. పశ్చాత్తాపపడెను అని రాయబడిన ప్రతి చోట సంతాపమునందెనని వాళ్ళు తర్జుమా చేసింటే చక్కగా సరిపోయేది. పశ్చాత్తాపడుతున్నాడు అంటే తప్పు చేసినట్టుగా భావించాల్సి వస్తుంది. పశ్చాత్తాపం అంటే తప్పును లేదా పాపమును గురించి బాధపడాలి. దేవుడు పాపము చేయడు, తప్పు చేయడు, కనుక ఆయన ఎప్పటికీ పశ్చాత్తాపడనే పడడు. పశ్చాత్తాపము పడెను పడడు అనేటటువంటి రెండు భాగాలు మన ముందుకు ఇస్తే మనం చెప్పాల్సిన సమాధానం అయ్యా తర్జుమా లోపమే తప్ప దేవునికి సంబంధం లేదది, ఆయన సంతాపపడేవాడు అని సమాధానం చెప్పాలి.